మూవీ చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నాని గారు రొమాంటిక్ గా వెళ్తారు అనుకున్నాను. లైక్ ఇన్ని డేస్ రొమాంటిక్ మూవీస్ తీసేసరికి సడన్ గా అంతా హైప్ ఇచ్చి మూవీ తీసేసరికి చాలా బాగా అనిపించింది. అండ్ హిట్ 1 హిట్ 2 తో కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కాకుండా సిఐడి టైప్ కాకుండా చాలా బాగుంది. యా. అండ్ వైలెన్స్ అంతా ఏం లేదు. ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని. మరి అంతగానం అయితే ఏం లేదు, వైలెన్స్ చూడొచ్చు కానీ బాగుంది. లైక్ వెళ్ళొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. లైక్ ఒకటేసారి సడన్ గా మాట్లాడుతూ ఏ అనడం కానీ సో సంథింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్ అనిపించింది. అండ్ కంప్లీట్ గా బాడీ మొత్తం బ్లడ్ తో నిండడం కానీ హీస్ కంప్లీట్ డిఫరెంట్ లుక్. ఈ యాంగిల్ అసలు సరిపోదా శనివారంతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. లైక్ రొమాంటిక్, ఎప్పుడు నాని మూవీస్ అన్ని రొమాంటిక్ గా అన్ని అలా ఉంటాయి కానీ ఇది స్మూత్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మాస్ గా, కంప్లీట్ మాస్ గా ఉంది. యా, ఇచ్చిపడ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ అందరు యాక్టింగ్ అంతా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ నాని సెట్ అయ్యాయా? సెట్ అయ్యాయి, బాగానే సెట్. రిపీటెడ్ ఎలా వచ్చేసి సినిమాకి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బాగుంది. నాని గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓవరాల్ గా అంత వైలెంట్ గా మొత్తం బ్లడ్ బాత్ అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, సినిమాలో ఏముంది సినిమా చూడాలి మేడం? సినిమాలో కంటెంట్ ఏముంది అసలు? ఎలా ఉందని వెళ్ళి చూడాలి కదా. ఓకే, క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? క్లైమాక్స్ బాగుంది. యా, బాగుంది కానీ కన్విన్సింగ్ అనిపించింది. స్టోరీ అదే చెప్తున్నా, స్టోరీ వీక్ ఈ సినిమాలో. స్టోరీ వీక్ అంటే నాని గారి పర్ఫార్మెన్స్ తోటే లేకపోతే? నాని గారి పర్ఫార్మెన్స్ బానే ఉంది, స్టోరీ ఇంకొంచెం బాగుండాల్సింది. హిట్ 1 హిట్ 2 చూసారా మీరు? చూడలేదు. హీరోలు మారుతున్నారు కదా, హిట్ 4 హీరో మారే ఛాన్స్ ఉందా? చూపించారు హిట్ 4 లో ఎవరు వస్తారని. అంటే హిట్ 3 కంప్లీట్ గా ఇవన్నీ మాస్ వైలెన్స్ పెట్టారు, బట్ ఆయన ఎంట్రీ పార్ట్ 4 లో డెఫినెట్ కామెడీ అయితే ఉంటుంది. మరి అదే ఆ జోనర్ ఎలా ఉంటుంది? మీన్స్ నాని ఎంట్రన్స్, నాని లాస్ట్ క్లైమాక్స్ సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బాగుంది. మన కేజీఎఫ్ హీరో సినిమా ఉంది కదా, తనకు నిజంగా లెంత్ పట్టదా? సినిమాలో లెంత్ ఉందా? ఇంపార్టెన్స్ ఉందా? అంతగా అనిపించలేదు. రేటింగ్ ఎలా అనిపించింది? బాగుంది. లైక్ సడన్ ఎంట్రీ అంతా. నేను యాక్చువల్లీ హిట్ 1 హిట్ 2 చూడలేదు, హిట్ 3 మాత్రం చూసాను. సో అడ్విశేష్ వాళ్ళ అంటే మైనస్ లేండి స్టోరీలో, స్టోరీనే మైనస్, మిగతా అన్ని బాగున్నాయి. నాని గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యా, హిట్ 3 మూవీ చాలా బాగుందండి. కాకపోతే కొంచెం వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే ట్రైలర్ లో చూసిన దానికంటే థియేటర్ లో చూసినప్పుడు ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఆల్రెడీ మనం నాని గారిని ఇలాంటి వైలెన్స్ లో మనం ఆల్రెడీ దసరాలో చూసాము, బట్ దసరా కంటే ఇది టూ మచ్ వైలెన్స్ అనేది. పారడైజ్ చూడాలండి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ కదా. మరి పారడైజ్ ఎలా వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు మార్గో కేజీఎఫ్ ఎన్ని పడిపోయి అంటారా ఇంత మాస్ చూసింటారా? కేజీఎఫ్ లో మనకి ఎప్పుడు ఇంత వైలెన్స్ చూడలేదు, యానిమల్ లో కూడా ఇంత వైలెన్స్ చూడలేదు. బట్ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీస్ లో టూ మచ్ వైలెన్స్ అంటే హిట్ 3. చిన్నపిల్లలు చూడొచ్చు అంటారా? చిన్నపిల్లలు చూడొచ్చు, బట్ హార్ట్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంటే కొంచెం మరి అంత వైలెంట్ గా ఉంది. యా, ఫ్యామిలీ చూడొచ్చు అండి. అక్కడ లేదు, అక్కడక్కడ కొంచెం అడల్ట్ కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్ లోనే, అంతేకాని అది జస్ట్ కామెడీ గానే మరి అంత అడల్టెడ్ గా లేదు. హీరోయిన్ ఫైట్ ఏం లేదండి, జస్ట్ ఆమెకి నాన్నగారితో కొంచెం అటాచ్ చేయాలని చెప్పి ఆమెను పెట్టారు అంతేగాని ఆమెకి పాపం పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు హీరోయిన్. నేను 5కి 4 ఇస్తానండి, బికాస్ ఆఫ్ నాన్నగారి కోసం. నాని ఏ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, లవ్ స్టోరీ అంటే బాగా చేస్తాడు. నాని ఏదైనా చేయగలడు. నానియే హైలైట్ మూవీలో. నాని వైలెన్స్ ఎంత ఉన్నా నాని యాక్షన్ అయితే చాలా బాగుంది. అన్ని నాని ఎలివేషన్ సీన్స్ అన్ని డైరెక్ట్